మేడారం మహాజాతర రెండో రోజు భక్తజన సంద్రం కనిపిస్తోంది. అన్ని దారులు మేడారం వైపే వెళ్తున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వనదేవతలకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగు వనదేవతల గద్దెలు కిక్కిరిసిపోయి ఉన్నాయి. మేడారం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు చూద్దాం. తల్లి గద్దె వద్ద సారలమ్మ తల్లి గద్దెల వద్ద మాత్రం భక్తుల కోలాహలం కొనసాగుతుంది. రెండో రోజు కూడా నిర్విరామంగా దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ప్రోటోకాల్ వివిఐపి దర్శనాలు కూడా ఎప్పటికప్పుడు త్వరితగతిన చేసి భక్తులకు ఆటంకం కలగకుండా పంపివేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా భక్తులు చీర సారే నిలువెత్తు బెల్లంతో పాటు ఆ భక్తులు సమర్పించే కానుకలకు ఈ కానుకల రూపంలో కూడా చెల్లించేదానికైతే ఇటు ప్రత్యేకంగా ఈ కానుకకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దీంతో స్కానర్స్ స్కాన్ చేసి భక్తులు తమ యొక్క మేడారం జాతరకు సంబంధించి చేసే విధంగా కూడా ఇక్కడ ఈ స్కానర్ పెట్టారు. ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో అయితే ఈ స్కానర్ కు సంబంధించి మనము భక్తులు ఇచ్చేటువంటి కానుకలు మేడారం అభివృద్ధికి తోడ్పడే విధంగా ఈ కానుకలను కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. ఇలా సెక్టార్స్ వారీగా డివైడ్ చేసిన దాంట్లో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు దర్శనాలు చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఇటు సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెల వద్ద ఏర్పాట్లకు సంబంధించి అధికారులు అయితే 3 విభాగాలుగా చేశారు. అటు ఎప్పటికప్పుడు ప్రోటోకాల్ తో పాటు ఇటు రెవెన్యూ అటు దేవాదాయ ధర్మశాఖ అధికారుల సమన్వయంతో అయితే ఎప్పటికప్పుడు దర్శనాలను అయితే నిర్విరామంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు సారలమ్మ రాకతోటి రెండో రోజు కూడా దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మన అధికారులతో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, సారలమ్మ రాకతోటి పునీతమైంది, రెండో రోజు కూడా దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎలా ఉంది సిచ్యువేషన్? సార్ సిచ్యువేషన్ చాలా బాగుంది సార్. మా ఇప్పుడు జోన్ 1 సార్, సెక్టర్ 6 సార్, అందరు కలిసి ఆఫీసర్ లెవెల్ పనిచేస్తున్నాం సార్. ములుగు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నుంచి సీతా గారి ఆధ్వర్యంలో కూడా అందరు పనిచేస్తున్నాం సార్. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి సార్. భక్తులకు సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మేము కూడా డ్యూటీ చేస్తున్నాం సార్. అంటే దర్శనాలు ఎంతసేపట్లో పడుతున్నాయి సార్? ప్రోటోకాల్స్ కానీ అధికారులు వచ్చినా కూడా ఎంత త్వరితగతిన పంపిస్తున్నారు? ఒకసారి ఒక 30 నిమిషాలు సార్, అంతే 30 నిమిషాలు 40 నిమిషాలు పంపిస్తున్నాం సార్. దాదాపు ఫాస్ట్ డ్యూటీ చేస్తున్నాం సార్. అది మనం చూస్తున్నాము. ఆ 30 నిమిషాల లోపే సామాన్య భక్తులకు సైతం దర్శనాలు చేపించి పంపిస్తున్నాము. సెక్టార్ల వారీగా అధికారులను ఏదైతే జిల్లా కలెక్టర్ సమన్వయంతో అయితే అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అయితే భక్తులకు దర్శనాలు చేసుకొని పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఆ యొక్క సమ్మక్క తల్లి గద్దె వద్ద ఉన్నటువంటి దర్శనాల యొక్క సిచ్యువేషన్. అదేవిధంగా మరికొన్ని గంటల్లోనే సమ్మక్క తల్లి రాక కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది కీలక ఘట్టం. మేడారం మహాజాతరలో రెండవ రోజు సమ్మక్క రాక చిలకల గట్ట నుంచి పూజారులు తీసుకొచ్చే ఒక రాక కోసం అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. అటు భక్తులు కూడా మొక్కులు చెల్లించుకుంటారు. నిలువెత్తు బంగారాలు సమర్పించడమే కాకుండా అమ్మవారికి బలి కూడా ఇచ్చి తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే నిర్విరామంగా భక్తుల దర్శనాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు